ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024లో ఖచ్చితంగా జరిగేది ఇదే. యుగాంతం ఎప్పుడూ? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు తన మనోనేత్రంతో ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి. ప్రస్తుత కాలంలో జరిగేటటువంటి అనేకమైన విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు, ఈ విధంగా జరుగుతుందని అని అనటం, అలాగే వినటం మనకు పరిపాటే. పటిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు అచ్చం బ్రహ్మంగారిలాగే మర్మంగా ఉంటాయి. ఇవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటూ ఉంటారు. అయితే బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నదీ తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధీ మహాత్ముడి జననం, ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది. ఆంగ్లేయ మహమ్మదీయ పాలన, విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు కూడా సూచించబడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు, వింతలు, చోద్యాలు, బాబాల రాక వల్ల అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురికావటం లాంటి సామాజిక విషయాలు కూడా వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదే పదే పునరుద్ఘాటించాడు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు కూడా కాలజ్ఞానంలో సూచించబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మలు, వాటి కాలం గురించి వివరించిన తీరు సామాన్యులకు నమ్మటానికి కూడా చాలా కష్టంగా కనిపిస్తుంది. అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పగా బనకానపల్లె నివాసి శిష్యుడు అన్నాజయ్య తాటాకుల మీద దాన్ని రాశాడు అనటానికి కాలజ్ఞానంలో సూచనలు కూడా ఉన్నాయి. కాలజ్ఞానంలో గోవింద వాక్యాలు, జీవైక్య బోధ, వచనా కాలజ్ఞానం, ద్విపద కాలజ్ఞానం, సౌజన్య పత్రికలు అనే విభాగాలు కూడా ఉన్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని వివిధ శైలులను ఉపయోగించి కూర్చారు. అందులో వచనం, ద్విపద, పద్యాలు, శ్లోకాల రూపంలో ఉన్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లయ్య పల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కపెట్టెలో, ముడుమాల గ్రామంలో సిద్ధయ్య మఠంలో గర్భగుడిలో, బ్రహ్మంగారి పాదుకల చెంత చెక్కపెట్టెలో, కడప జిల్లా నగరిపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ 3 ప్రతులు నిత్య పూజలు అందుకుంటున్నాయి. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నీళ్లతో దీపాలు వెలిగిస్తారని చెప్పిన విధంగానే మనం నీటిని ఉపయోగించే విద్యుత్తును తయారు చేసుకుంటున్నాం. అలాగే ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే యంత్ర వాహనాలు వచ్చాయి. కాశీపట్నం 40 రోజుల పాటు పాడుపడుతుందని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరిగింది. అలాగే ఒక అంబ అంటే వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుందని బ్రహ్మంగారు చెప్పిన విధంగానే ఇందిరాగాంధీ స్వచ్ఛమైన పాలన అందించారు. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారని, రంగులు చూసి ప్రజలు మోసపోతారని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్, జయలలిత, అలాగే పవన్ కళ్యాణ్, చాలా మంది సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖ వ్యక్తులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని ప్రజలను పాలించారు కూడా. అలాగే రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ప్రజాప్రభుత్వాలు వచ్చాయి. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే విమాన ప్రమాదాలు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. అలాగే జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఇప్పుడు బ్రాహ్మణుల అగ్రహారాలు కనుమరుగైపోయాయి. అలాగే హైదరాబాద్లో మత కలహాలు వస్తాయని, ఒకరినొకరు నరుక్కొని చనిపోతారని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరిగింది, జరుగుతుంది కూడా. అలాగే దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయని, దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే చాలా సందర్భాల్లో ఇటువంటి వార్తలు మనం విన్నాం. అలాగే చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ
చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు, కాని ఆ ప్రయత్నాలు ఫలించవని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరుగుతుంది. ఇక 2024వ సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇంకా ఏమేం జరగబోతున్నాయి, అలాగే బ్రహ్మంగారు చెప్పినట్లుగా యుగాంతం ఎప్పుడొస్తుంది అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే యుద్ధాలు, వ్యాధులు, కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం 2024వ సంవత్సరం తర్వాత మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. అలాగే రోజురోజుకు దేశాల మధ్య వర్గ వైషమ్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందట. దేశానికి ఈశాన్యాన ఒక కారడవిలో ఉన్న కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతుంది. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట. పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాలను ముంచెత్తుతాయట. 2024వ సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట. దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరగబోతుందట. ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను విరజిమ్ముతుందట. ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. ఊరి పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయట. ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారట. ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందట. దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట. అలాగే బ్రహ్మంగారి లెక్కల ప్రకారం యుగాంతం 2025వ సంవత్సరంలో జరగబోతుందని చెబుతున్నారు. కాని ఒక ఆలయం ఈ ధరిత్రి అంతం ఎప్పుడు జరుగుతుందో చెప్పకనే చెబుతోంది. ఆ ఆలయ చరిత్ర ప్రకారం చూస్తే అక్కడ ఉన్న చేప ఈదితే ఈ కలియుగం అర్ధాంతరంగా ముగిసిపోతుందని చెబుతున్నారు. నందులూరులోని సౌమ్యనాథాలయం తనలో ఎంతో చరిత్రను, భవిష్యత్తు ముఖచిత్రాన్ని చెప్పకనే చెబుతుంది. దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో ఈ నందులూరులోని సౌమ్యనాథాలయం కూడా ఒకటి. ఈ ఆలయానికి తమిళనాడులో గల పురాతన ఆలయానికి చారిత్రక సంబంధం ఉందని స్థల పురాణం చెబుతోంది. నారదుడు ఈ సౌమ్యనాథ ఆలయాన్ని నేరుగా ప్రతిష్ఠించారని తెలుస్తుంది. 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల వారు స్వయంగా వచ్చి దర్శించుకునేవారని కూడా తెలుస్తుంది. ఇలా ఎన్నో సంస్కృతి సంపదలని తనలో దాచుకున్న ఈ దేవాలయం భవిష్యత్తులో జరగబోయే పెను విపత్తి గురించి కూడా చెబుతోందట. ఆలయంలో ప్రవేశించిన తర్వాత లోపల కుడ్యాలపై పైభాగంలో మత్స్య ఆకారం ఒకటి దర్శనమిస్తుంది. అంటే చేప ఆకారం దర్శనమిస్తుంది. కేవలం అక్కడ మత్స్య ఆకారాన్ని ఎందుకు చెక్కి ఉంచారు అనే విషయంపై స్పష్టత లేకపోయినా కాని దాని వెనక మాత్రం ఒక రహస్యం ఉందని చెబుతున్నారు. అక్కడి వేద పండితులు చెప్పే విషయాల ప్రకారం భవిష్యత్తులో భారీ వరదలతో ఈ ఆలయంలో లోపల నీరు చేరుకుంటుందని, ఆ నీరు ఆ చేపని తాకిన వెంటనే ఆ చేపకి ప్రాణం వచ్చి నీటిలో ఈదుతుందని, అప్పుడు ఈ కలియుగం అంతమవుతుందని స్థల పురాణం చెబుతోందని అంటున్నారు. ఈ ఆలయానికి ఉన్న మరొక విశేషం ఏమిటంటే ఎక్కడా లేని విధంగా గర్భగుడిలో మరొక ఆలయం ఉన్నట్లుగా కూడా స్వామివారి మండపం కింద స్పష్టంగా కనిపిస్తుందట. ఈ విధంగా కలియుగం అంతం కాబోతోందని తెలుస్తుంది. చూశారు కదండి, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024వ సంవత్సరం తర్వాత ఏం జరగబోతుంది, అలాగే యుగాంతం ఎప్పుడు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.